టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్స్ గా నిలిచారు. ఎక్సైటింగ్ ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీం పై 7 రన్స్ తేడాతో అద్భుతంగా విజయాన్ని సాధించి 17 ఇయర్స్ తర్వాత టీ20 వరల్డ్ కప్ ని లిఫ్ట్ చేశారు. రియల్లీ ఇదైతే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి చాలా ఆనందాన్ని అయితే ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. బట్ ఈ ఆనందం మాత్రం టీమిండియా ఫ్యాన్స్ కి కొద్దిసేపు కూడా ఉండకుండా పోయింది. ఈ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ అనంతరం 2 ఇండియన్ లెజెండ్స్ అయితే టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ని ప్రకటించారు. వాళ్ళిద్దరూ ఎవరో కాదు, ఇండియన్ క్రికెట్ టీం బాధ్యతలంతా భుజాలపై మోస్తున్నటువంటి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అండ్ కింగ్ విరాట్ కోహ్లీ. ఈ యొక్క మెగా ఫైనల్ మ్యాచ్ అయిపోగానే మెగా ఫైనల్ మ్యాచ్ యొక్క పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో విరాట్ కోహ్లీ అయితే రిటైర్మెంట్ ని తీసుకున్నాడు. ఇదైతే ఎవరు కూడా కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాడని చెప్పేసి. విరాట్ కోహ్లీ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ఏమన్నాడంటే, నేను గెలుచుకున్నటువంటి ఫస్ట్ వరల్డ్ కప్ ఇది, నాకైతే చాలా ఆనందంగా ఉంది. బట్ నేనైతే ఈ టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ లో చాలా యంగ్స్టర్స్ అయితే ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఇండియన్ క్రికెట్ టీం చాలా డెవలప్ కావాలి. ఇండియన్ క్రికెట్ టీమ్ లో యంగ్ గన్స్ అయితే ఉన్నారు, వాళ్ళకు కూడా ఛాన్సెస్ రావాలి, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళు కూడా పెద్ద ప్లేయర్స్ కావాలి. అందుకే నేనైతే ఈ డిసిషన్ తీసుకున్నా అని చెప్పేసి విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ స్పీచ్ ఇచ్చాక విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ గుండెలు అయితే పలిగిపోయాయనే చెప్పొచ్చు. హార్ట్ బ్రోకెన్ ఫర్ ద విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. బట్ ఇంకా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడు కదా, రోహిత్ శర్మ ఉన్నాడులే అని చెప్పేసి ప్రతి ఒక్కరికైతే ఒక భరోసా ఉండింది. కానీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా సేపటికి తనైతే రిటైర్మెంట్ ని ప్రకటించాడు. ఈవెన్ విరాట్ కోహ్లీ ఫస్ట్ రిటైర్మెంట్ ఇస్తే రోహిత్ శర్మ మాత్రం చాలా సేపటి తర్వాత రిటైర్మెంట్ ని ప్రకటించాడు. తను కూడా విరాట్ కోహ్లీ ఏం చెప్పాడో అదే సేమ్ రీజన్ అయితే రిపీట్ చేసి మరీ చెప్పాడు. యాక్చువల్ గా చెప్పాలంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేశారు, కానీ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్స్ అయితే 9 టైమ్స్ ఆడాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విరాట్ కోహ్లీ అయితే టీ20 వరల్డ్ కప్ 6 టైమ్స్ ఆడాడు. బట్ ఈ 2 లెజెండ్స్ నుంచి ఇలాంటి రిప్లై ఒక టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత వస్తుందని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మోర్ ఇంపార్టెంట్లీ విరాట్ కోహ్లీ నుంచి రిటైర్మెంట్ వస్తుందని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాక చైర్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కూడా లేచి నిలబడ్డాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చాక అంతదాకా హ్యాపీగా ఉన్నటువంటి రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా ఒక్కసారి హార్ట్ బ్రోకెన్ అయిపోయింది. రియల్లీ ఒక 2 ఇండియన్ లెజెండ్స్ ని మళ్ళీ మనమైతే టీ20 క్రికెట్ లో చూడలేము. ఇంకా వీళ్ళని చూడాలంటే ఇంకా టీ20 క్రికెట్ లో ఐపీఎల్ లోనే. మరి ఒక 2 ఇండియన్ లెజెండ్స్ రిటైర్మెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.